స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. భారతదేశంలోనే అతిపెద్ద రెండవ దసరా ఉత్సవాలు మన వరంగల్లో జరుగుతాయి. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేయడమే కాకుండా వేలాది మంది వచ్చి డైరెక్ట్గా మరి ఇండైరెక్ట్గా టీవీల్లో చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది. మరి ఈ యొక్క గ్రౌండ్ గురించి సోదరులు బండ ప్రకాష్ అన్న గారు చెప్పిన మాట వాస్తవం. ఈ గ్రౌండ్ కోసం చాలా మరి ఇబ్బందులు పడి ఈ గ్రౌండ్ను దక్కించుకోగలిగినారు. ఆ ముందు గ్రౌండ్ గురించి కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మా దృష్టిలో ఉంది. ఆ రోజే మేము చెప్పాము, అక్కడ కన్స్ట్రక్షన్కు ఎక్కడా కూడా పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు మనకు తెలియకుండా వేరే వాళ్ళు కొన్నారు, ఇప్పుడు వాళ్ళు అమ్మారు. ఇప్పుడు ఏదో లెవెలింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ మేము కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి చెప్పి పెట్టాము, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. ఆ స్థలం అట్లనన్నా ఉండాలి, లేకపోతే మనకన్నా అమ్మాలి తప్పితే వాళ్ళు అక్కడ ఏమీ కూడా నిర్మాణం చేసుకోవడానికి వీల్లేదు అనే విషయాన్ని మరి సభ ద్వారా ఇండైరెక్ట్గా వారికి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా ఆ స్థలం అలాగే ఉంటుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. గోదాదేవి రంగనాయకుల గుడిలో పైన ఉంది. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఇక్కడ పైకెక్కడానికి సరిగా మెట్లు లేవు, పక్కన బ్యారికేడ్స్ లేవు. నేను లోపలికి వెళ్ళి చూసినప్పుడు నాకు కొంత ఇబ్బంది అనిపించి వెంటనే మళ్ళీ అందరికీ కూడా పిల్లలు పెద్దలు అందరూ ఎక్కడానికి ఆ యొక్క బ్యారికేడ్స్ పెట్టడమే కాకుండా పై వరకు వాటర్ ఫెసిలిటీ, కరెంట్ ఫెసిలిటీ అది కూడా ఇవ్వడం జరిగింది. మండపం కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ అసలు ఒక శిల్పాన్ని కూడా మేము పెద్ద రాయితో ఒక ఏకశిల తోటి మరి స్వామివారిని కూడా చెక్కించి పైనకు తీసుకుపోవడం కూడా జరిగింది. కానీ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ యొక్క శిల్పం యొక్క ముక్కును కొంచెం పడగొట్టడం వలన అది అక్కడే ఉండిపోయింది. అది నేను మా ఎండోమెంట్ అడ్వైజర్ని కూడా ఒకసారి వెళ్ళి చూసి దాన్ని ఏం చేయగలుగుతామో మార్పులు చేర్పులు చేసి దాన్ని ప్రతిష్ఠిద్దాము అని చెప్పడం జరిగింది. వారు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకొని పైన ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాము. మరి ఈ యొక్క ఆవరణలో ఏం చేయాలన్నా ఒకటే ప్రాబ్లం, మీ అందరికీ తెలిసిందే, ఇది వాకర్స్ తిరిగేటువంటి ప్రదేశం. కాబట్టి ఈడ మనం బ్యూటిఫికేషన్ చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా ఇక్కడ వాకర్స్ తోటి మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ స్థలాన్ని మనం ఏమీ చేయలేకపోతా ఉన్నాం. ఇక్కడ ఏం చేసినా కూడా మళ్ళీ మనకు ప్రజలు కూర్చోడానికి వాటికి ఇబ్బంది అవుతుంది. మనకి ఈ పద్ధతిలోనే జరుపుకోవాల్సింది తప్పితే దీనికి ఇంకా లేదు. కాకపోతే మనం ఈ పక్క ఏమైనా చెయ్యాలి అనుకుంటే మీరు అన్నట్టుగా తప్పకుండా కమిషనర్ గారు, మేయర్ గారు, మరి కార్పొరేటర్లు, మేము అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా కూర్చొని ఆర్కియాలజీ వాళ్ళని, ఎండోమెంట్ వాళ్ళని, అదేవిధంగా ఇంకెవరెవరు అవసరం ఉంటారో ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి దీన్ని ఎంతవరకు ఈ పక్క డెవలప్ చేయగలుగుతామో, మరి దానికి ఎక్కడి నుంచి నిధులు సేకరించాలో అవన్నీ కూడా మేము ఆలోచించి 100% మేయర్ గారు కూడా అందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటుంది. వార్ ఫండ్స్ కూడా బాగా అవసరం పడతాయి. అందరూ కలిసి తప్పకుండా దీన్ని ఒక రూపుకు తీసుకొద్దాం. అంటే వచ్చేసరికి ఏం మార్పు కావాలో అది డిసైడ్ చేసుకొని ఆ విధంగా ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత 11 రోజులుగా 9 రోజులు అక్క చెల్లెళ్ళందరూ కూడా బతుకమ్మను అంబరాన్నటువంటి సంబరంతో మీరు జరుపుకున్నారు. అదేంటో కానీ కొన్ని మరి తిథులు రావడం వలన కన్ఫ్యూజన్స్ ఏర్పడతా ఉన్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే తిథి మళ్ళీ ఈసారి మనకు రావడం వలన బతుకమ్మ కొంత కన్ఫ్యూజ్ అయ్యి అధికారికంగా 30వ ప్రకటించినా కూడా సెంటిమెంటల్గా అందరూ కూడా మరి 29వ తేదీనే బతుకమ్మ జరుపుకోవడం జరిగింది. మరి నేను ఒక మంత్రిగా అధికారికంగా 30వ తేదీ జరుపుకుందాం అనుకుంటే మీరు 29వ రోజే అందరూ ఆడేసుకున్నారు. మిమ్మల్ని కలిసే అవకాశం నాకు రాలేదు. మీతో పాటు ఆట పాట ఆడేటువంటి అవకాశాన్ని కోల్పోయినందుకు కొంత బాధగా ఉంది. మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా బతుకమ్మ అనేది మనందరికీ కూడా తెలుసు. అక్క చెల్లెళ్ళందరూ వయసుతో సంబంధం లేకుండా
మరి పెద్దవాళ్ళు కూడా మంచిగా చీరలు కట్టుకొని కొత్త చీరలన్నీ తీసి కట్టుకొని సొమ్ములు పెట్టుకొని పూలు పెట్టుకొని మరి కాళ్ళకు పసుపు పెట్టుకొని మంచిగా ముత్తైదువులందరూ కూడా బయటకు వచ్చి అందరూ కలిసి ఆడుకునేటువంటి ఒక గొప్ప పండుగ. మరి ఆ పండుగను 9 రోజులు కూడా ఎప్పుడు సాయంత్రం అయిద్దా, ఎప్పుడు పోయి బతుకమ్మ ఆడుకుందామా అని చూస్తారు. మరి ఆ విధంగా ఆడుకునే ఆటలో మన బాధలు మన కష్టాలు చెప్పుకుంటూ పాటలు పాడుకుంటూ మరి ఆ బతుకమ్మ ఆటను ఆడుకుంటాము. మరి ఆ 9 రోజుల తర్వాత అంటే దుర్గామాత మహిషాసుర మర్దిని ఈ 9 రోజులు కూడా కష్టపడి దశమి రోజు మహిషాసురుని మర్దన చేసింది, చంపింది. అది ఒక కారణంగా కూడా ఈ దసరా చేసుకుంటారు. అదేవిధంగా రాముడి చేతిలో రావణుడు హతమైన సందర్భంగా కూడా ఈ యొక్క దసరా చేసుకుంటారు. మరి 2 కారణాలు కూడా ఈ దసరా ఉత్సవాలు చేసుకునేటువంటి పండుగ. కాబట్టి ఈరోజు మనం ఈ యొక్క ఉర్సు రంగలీల మైదానంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టుతున్న సందర్భంలో ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి మీరందరూ కూడా అసలు కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో మరి నేను ఇంకా ఎక్కువగా మాట్లాడి టైం వేస్ట్ చేయను. మీ అందరికీ కూడా పేరు పేరున దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.